అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ సిరీస్ కిచెన్. ఈరోజు రెసిపీ ఆనియన్ పకోడీ. ఆనియన్ పకోడీ క్రిస్పీగా, ఆనియన్ స్మెల్ రాకుండా, డీప్ ఫ్రై చేసినా కూడా ఆయిల్ పీల్చుకోకుండా బయట కొనే పకోడీ లాగా టేస్టీగా రావాలంటే చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు దానికోసం 4 పెద్ద సైజు ఉల్లిపాయల్ని ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి. మరీ సన్నగా కాకుండా ఇప్పుడు చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి. మరీ సన్నగా కట్ చేసుకోవడం వల్ల మనం పకోడీ డీప్ ఫ్రై చేసుకుంటాం కాబట్టి తొందరగా మాడిపోయే అవకాశం ఉంది. దీంట్లోకి 1/2 కప్ రైస్ ఫ్లోర్ తీసుకోవాలి. 4-5 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. 1 కప్ శనగపిండి, టేస్ట్కి తగినంత సాల్ట్, కచ్చాపచ్చాగా దంచి పెట్టుకున్న ధనియాలు, కరివేపాకు. తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలకి 2 స్పూన్స్ వరకు సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇలా సాల్ట్ యాడ్ చేసుకొని సాల్ట్ ఉల్లిపాయలు మొత్తానికి పట్టేటట్టుగా మొత్తం అంతా ఒకసారి కలుపుకొని 5 మినిట్స్ పక్కకు పెట్టుకోవాలి. ఫైవ్ మినిట్స్ తర్వాత సాల్ట్ యాడ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయల్లోంచి లైట్గా వాటర్ అనేది బయటకు వస్తుంది. ఉల్లిపాయల్లోంచి వాటర్ మొత్తం బయటకు వచ్చేంత వరకు 2 మినిట్స్ వరకు ఇలా స్క్వీజ్ చేసుకోవాలి. టూ మినిట్స్ తర్వాత ఉల్లిపాయల్లోంచి వాటర్ అనేది బయటకు వస్తుంది. ఈ వాటర్ ఏమీ లేకుండా ఉల్లిపాయల్ని గట్టిగా పిండి వేరొక బౌల్లోకి తీసేసుకోవాలి. ఇలా చేయడం వల్ల పకోడీ ఆనియన్ స్మెల్ రాకుండా క్రిస్పీగా బయట కొనే ఆనియన్ పకోడీ లాగా టేస్టీగా వస్తుంది. ఇలా వాటర్ సపరేట్ చేయకుండా డైరెక్ట్గా పిండి ఆనియన్స్ లోపల కలిపినట్టయితే మనకు ఆనియన్స్ పకోడీ లోపల ఆనియన్స్ ఉడకదు. దానికి మనకు తినేటప్పుడు కూడా ఆనియన్ స్మెల్ అనేది ఈజీగా తెలుస్తుంది. అంత క్రంచీగా కూడా రాదండి. ఇలా ఆనియన్స్ని సపరేట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా పొడి పొడిగా అవుతుంది. ఇప్పుడు దీంట్లోకి 1 కప్ శనగపిండి వేసుకోవాలి. 1 కప్ శనగపిండికి 1/2 కప్పు బియ్యపిండి వేసుకోవాలి. సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి. తర్వాత కరివేపాకు, కచ్చాపచ్చాగా దంచి పెట్టుకున్న ధనియాలు వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మొత్తం అంతా ఉల్లిపాయలకి కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఆల్రెడీ మనము ఆనియన్స్ లోపల సాల్ట్ యాడ్ చేసుకున్నాం కాబట్టి అందుకే ఇప్పుడు నేను సాల్ట్ యాడ్ చేయడం లేదు. మీరు కావాలనుకుంటే ఒకసారి టేస్ట్ చూసుకొని సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లోకి పిండి ముద్దగా రావడానికి కొద్దిగా చూసుకుంటూ వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ ఎక్కువగా ఒకేసారి వేసుకోవద్దండి. చూసుకుంటూ కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. పిండి అనేది ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకోవాలి. పిండి ఆయిల్లో వేసుకునేటప్పుడు ఇలా విడివిడిగా పడేటట్టుగా చూసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పిండిని కొద్ది కొద్దిగా తీసుకుంటూ ఆనియన్స్ని ఫింగర్స్తో సపరేట్ చేసుకుంటూ పకోడీ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడమేనండి. ఆనియన్ పకోడీ రెడీ అయిపోయినట్టే. చూడండి ఎంత క్రిస్పీగా వచ్చిందో. మీకు ఈ రెసిపీ నచ్చింది అనుకుంటున్నాను. మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళకి, రిలేటివ్స్కి షేర్ చేయండి.
మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.